దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, ఈ ఉదయకాలంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మనం కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా ఈరోజు ప్రభు మనల్ని ఆశీర్వదించి ఉన్నారు, అభిషేకించి ఉన్నారు. మనము ఈ రోజుని ఎలా విజయవంతంగా జీవించాలని ఆశపడుతున్నామో అంతకంటే 100 రెట్లు ప్రభువు తన ఆశీర్వాదములతో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ విశ్వాసంలో ఈరోజంతా జీవించుదాం. ప్రియులారా, కొంతమందిని చిన్నప్పటిని చూసినప్పటి నుంచి వాళ్ళు చిన్నవాళ్ళు అయినప్పటికీ గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది చిన్నప్పుడు వాళ్ళు సాధారణ వాళ్ళలాగానే అందరి పిల్లల్లాగా ఉంటారు. కానీ ఒక స్థితికి వచ్చిన తర్వాత వారిలో ఉన్న నైపుణ్యము బయటపడి ఎంత గొప్పగా వీళ్ళు అవుతారని అనుకోలేదు అని వాళ్ళని చూసి మనం అనుకుంటాం. మరికొంతమంది చిన్నగా ఉన్నప్పుడు సాధారణంగానే ఉంటారు. వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత, బాగా చదువుకున్న తర్వాత కూడా సాధారణంగానే ఉంటారు. కానీ తగిన సమయము, తగిన అవకాశము వాళ్ళకి అనుగ్రహింపబడినప్పుడు వాళ్ళు ఊహించిన దానికంటే ఎవరు కూడా అంత ఉన్నత స్థితిలో వాళ్ళు అంత గొప్ప కార్యాలు సాధించగలరు అని ఎవరు ఊహించని కార్యములను దేవుడు వారి ద్వారా చేయించును. చూడండి, మంచి వక్త, ప్రసంగికుడు ఉన్నాడంటే ఎక్కువ మంది ప్రజలను చూసినప్పుడు వారికి తెలియకుండానే అంత గొప్పగా వాళ్ళు ప్రసంగించగలరు. కానీ ఎవరు లేని ప్రదేశంలో వాళ్ళని చూసినప్పుడు ఎవరైనా అనుకుంటారా వీళ్ళు ఇంత గొప్పగా ప్రసంగం చేయగలరని? చూడండి, మంచి చక్కగా చిత్రలేఖనం చేసే వాళ్ళకి ఒక పేపర్ పెన్ ఇచ్చి ఒక మంచి వాతావరణంలో వాళ్ళని ఉంచితే ఎన్ని రకరకాల సుందరమైన ఛాయాచిత్రాలను వాళ్ళు గీయగలరు. కానీ వారిని చాలా అలజడిగా ఉన్న ప్రదేశంలో వాళ్ళని ఉంచితే ఏ మంచి కూడా వాళ్ళ నుంచి మనము చూడలేము. ప్రియులారా, ఒక మంచి మ్యూజిషియన్ ఉన్నప్పుడు ఒక మంచి చర్చ్లో లేదా ఒక మంచి స్థలంలో ఒక కీబోర్డ్ ఇచ్చి వాళ్ళని వదిలేస్తే రోజంతా కూడా వాళ్ళు దేవుని చక్కగా స్తుతించగలరు, ఆరాధించగలరు. కానీ కీబోర్డే లేనప్పుడు, అలజడిగా ఉన్న ప్రదేశంలో, అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అంత చక్కని నైపుణ్యము వాళ్ళలో ఉందని ఎవ్వరు కూడా గుర్తించలేరు. కాబట్టి ప్రియులారా, ఎవరిని కూడా వాళ్ళని చూసి వీళ్ళు చెయ్యగలరు గొప్ప కార్యాలు, వీరు చెయ్యలేరు గొప్ప కార్యాలు అని అనడానికి లేదు. కానీ దేవుడు మన ద్వారా చేయించాలని గొప్ప కార్యాలు ప్రభువు ఊబుల్లారుతున్నప్పటికీ ఆ ధైర్యపు, ఆ చెయ్యాలని తాపత్రయము మనలో కూడా ఉండాలి. ప్రియులారా, దేవుడు ప్రతిరోజు మనకి కూడా ఎన్నెన్నో అవకాశములను ఇస్తూ ఉన్నారు. కానీ వాటిని సద్వినియోగం చేసుకోగలిగితేనే మనము దేవుడు మన ద్వారా ఎంత గొప్ప కార్యాలు చేయగలరో వాటిని చేసి ముగించినప్పుడు ఆయన నామాన్ని మనం మహిమపరచవచ్చు. మొట్టమొదటిగా మనలో భయకంపితులను చేసే ఆత్మను దేవుడు ఇవ్వలేదు అని మనం గుర్తుంచుకోవాలి. అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి వ్రాసిన 2వ లేఖలో 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాడు, నీవు ఏ కుటుంబంలో జన్మించావో నీవు గుర్తు చేసుకో. ఎంత దైవ భయంలో నీ అవ్వ, నీ తల్లి నిన్ను పెంచారో నువ్వు గుర్తు చేసుకో. నువ్వు భయముతో ఉండే బిడ్డ నువ్వు కాదు. దేవుడు ఎంతగా వాక్యములను నీ కుటుంబంలో నీకు నేర్పించారో నిన్ను చూడాలని చాలా ఆశగా ఉంటుంది. నీ కోసం ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ దేవుడు ఇంత గొప్ప కార్యం చేయాలని నిన్ను ఎన్నుకున్నప్పుడు నీలో ఉన్న భయాన్ని నువ్వు గుర్తు చేసుకుంటూ దేవుడి ప్రణాళికను నీ జీవితంలో ఉన్నదాన్ని నువ్వు చూసుకోకుండా ఉండకు. దేవుడు మనకు భయకంపితులను చేయు ఆత్మని ఇవ్వలేదు. దేవుడు మనకి శక్తిగల ఆత్మనిచ్చారు, ప్రేమగల ఆత్మనిచ్చారు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ఇచ్చారు. ఈ వ్యక్తిత్వంతో, ఈ గుణగుణాలతో నువ్వు జీవించినంత కాలము
నువ్వు సువార్తి కొరనకాగి నువ్వు పాటుపడాలి. ప్రియులారా, అది తిమోతి భక్తుని కొరకు మాత్రమే కాదు, మనందరికి కొరకు కూడా అపోస్తలుడైన పౌలు ఈరోజు మనతో చెప్తున్నాడు. చూడండి, భయము అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉన్న శక్తియుక్తులను కూడా కొన్నిసార్లు మనం మరచిపోతాం. మనము చెయ్యగలిగిన వాటిని కొన్ని క్రియలు చాలా సునాయాసంగా చేస్తాం. కానీ ఆ పరిస్థితుల్లో మనకి భయము అనేది వస్తే ఆ సమయంలోనే మనలో దేవుడిచ్చిన ఆ గొప్ప తలాంతులను కూడా మనం ఉపయోగించుకోలేకపోతాం. కానీ ఏ పరిస్థితినైనా దేవుడు అనుగ్రహించే శక్తి ద్వారా నేను చెయ్యగలను, పరిశుద్ధాత్మ దేవుని శక్తి నా ఆత్మలో ఉంది, దేవుడు ధైర్యపు ఆత్మతో నన్ను అభిషేకించారు అనే విశ్వాసంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ప్రియులారా, చూడండి, బాలుడైన దావీదు ఏదో గొర్రెల కాపరిగా తన గొర్రెలను కాచుకుంటూ ఉన్నప్పుడు తన తండ్రి పిలిచి తన అన్నలు యుద్ధ భూమిలో ఉన్నారు, వారి బాగోగులు తెలుసుకొని రమ్మని వారికి రొట్టెలు కావలసిన ఆహార పదార్థములను సిద్ధము చేసి పంపినప్పుడు చూడండి, తన అన్నలకి తను అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా తను చేస్తున్న బాధ్యతను, తన గొర్రెలను ఇతరుల గొర్రెల కాపరికి అప్పగించి ఆ యుద్ధ భూమికి తండ్రి మాటకు విధేయించి వెళ్తున్నాడని మనం సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో చదువుతున్నాం. ప్రియులారా, బాలుడైన దావీదు ఏమి ఊహించుకొని వెళ్ళి ఉండవచ్చు? అదొక యుద్ధ భూమి, యుద్ధము జరుగుతూ ఉంటుంది, ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో గెలుస్తూ ఉంటారు, మా అన్నయ్యలు ఎలా యుద్ధం చేస్తున్నారో నేను చూస్తాను, ఎందుకంటే పెద్దగైన తర్వాత నేను కూడా యుద్ధానికి వెళ్ళవలసిన వాడని కదా. ఇలాంటి ఊహల్లో అతడు ఎంతో సంతోషంగా జరుగుతున్న యుద్ధాన్ని చూడడానికి వెళ్ళుంటాడు. కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? అక్కడ యుద్ధం జరగడం లేదు. స్థలం అంతా కూడా, యుద్ధ భూమి అంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. ఇశ్రాయేలు సైనికులందరూ, ఇశ్రాయేలు రాజైన సౌలు భయముతో ఒక స్థలములో ఉన్నాడు. యుద్ధము చేయవలసిన భూమి నిశ్శబ్దంగా భయముతో ఉంది. కానీ శత్రువులు వాళ్ళు మాత్రము ధైర్యపు ఆత్మతో నింపబడి వారి అందరి తరపున 9 అడుగుల ఎత్తు ఉన్న ఆ గొలియాతు వీళ్ళని సవాలు చేస్తూ ఉండడము, అది దావీదుకు ఆ దృశ్యము అవన్నీ కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగి ఉంచి ఉండవచ్చు. యుద్ధము జరుగుతూ ఉంటుందని వచ్చాను నేను, కానీ ఇక్కడ జరుగుతున్నదేంటి? యుద్ధము చేయవలసిన వాళ్ళు, నిజమైన దేవుని నమ్ముకున్న వాళ్ళు భయముతో పిరికివారుగా ఉన్నారు. నిజమైన దేవుడు తెలియని వాళ్ళు ధైర్యపు ఆత్మతో నింపబడి సవాలు చేస్తున్నారని చూసినప్పుడు ప్రియులారా, తనలో ఉన్న ధైర్యపు ఆత్మ బయటికి పొంగి పొరలే విధంగా వచ్చి ఉండవచ్చు. తన ఆత్మను, ధైర్యపు ఆత్మతో నింపుకున్న ఆ పరిశుద్ధాత్మ దేవుని మాటను బాలుడైన దావీదు విని ఉండవచ్చు. అక్కడ ఉన్న వారి దగ్గరికి వెళ్ళి భయముతో, తను కూడా బీడియంతో ఉండడం లేదు. ప్రియులారా, అక్కడ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఏమి జరుగుతుంది, ఇది ఏమి జరగాలి, ఎందుకు అతడు సవాలు చేస్తున్నాడు, మరి ఈ సవాలును స్వీకరించిన వాళ్ళకి రాజు ఏమి బహుమతి ఇస్తున్నాడు, పరిష్కారం ఏంటి? తను తనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు, ఇశ్రాయేలు సైనికులు చెప్తున్నారు, ఎవరెవరైతే గొలియాతుకి ఎదురుగా వెళ్ళి యుద్ధం చేస్తారో దేవుడు వాళ్ళ రాజు, సౌలు రాజు తన యొక్క కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు, అతడికి తన తండ్రి రాజుకు కప్పము కట్టవలసిన పని లేదు, వాళ్ళు బానిసలుగా ఉండరని చెప్పినప్పుడు ప్రియులారా, దేవుని ఆత్మతో, ధైర్యపు ఆత్మతో నింపబడిన దావీదు చిన్న బాలుడుగా ఉన్నవాడు 9 అడుగుల ఎత్తుగా ఉన్న గొలియాతుతో ముందు నిలబడి ఒక కర్రను తీసుకొని తన అలవాటు ప్రకారము రాళ్ళను తీసుకొని, ఒడిసెలు తీసుకొని వెళ్తున్నప్పుడు గొలియాతుకి ఆశ్చర్యం కలిగింది. నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా? కర్రను తీసుకొని వస్తున్నావు, ఈరోజు నిన్ను చంపి ఆకాశ పక్షులకు వేస్తానన్నప్పుడు భయపడి దావీదు పారిపోలేదు. ప్రియులారా, ఆజానుబాహుడైన 9 అడుగులు ఎత్తున్న గొలియాతు ముందు కూడా నిలబడి, నేను ఎవరి పేర వచ్చానో, పరలోక సైన్యముల అధిపతి పేర నేను వచ్చాను అని చెప్పి సౌలు రాజుకు కూడా ధైర్యం చేస్తున్నాడు.
ఇంతకుముందు దేవునితో ఉన్న నా అనుభవం ఇది. నా గొర్రెలను వన్యమృగాలు తీసుకొని వెళ్తున్నప్పుడు వాటి నోటిలో నుంచి వాటిని విడిపించుకునే ధైర్యపు ఆత్మను దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ఇంతకుముందు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా అదే ధైర్యపు ఆత్మ నాకు ఇచ్చాడు, నాకు సహాయం చేస్తాడని రాజును కూడా ధైర్యపరచి, ప్రియులారా, దేవుని పరిశుద్ధ ధైర్యపు ఆత్మతో ముందుకు వెళ్ళాడో దేవుడు అది గమనించి, అతని విశ్వాసాన్ని గమనించి పరలోక సైన్యాన్ని పంపి ఒకే ఒక్క రాయిని వేస్తే గొల్యాతు నుసుటిలో నుంచి అది దూసుకొని వెళ్ళి దేవుడు అతని తల మీద ఒక మొట్టికాయ వేశాడు కాబట్టి గొల్యాతు ముందుకు పడ్డాడు. ప్రియులారా, రాయి నొసటి మీద తగిలితే వెనక్కి పడాలి, కానీ దేవుని బలమైన హస్తం ఆయన తల మీద తగిలింది కాబట్టి అంత ఆజానుబాహుడు ముందుకు పడిపోయాడు. చూడండి, అతని కత్తినే తీసుకొని అతని తలను నరికి యుద్ధ వీరుడిగా విజయోత్సాహంతో ధైర్యపు ఆత్మ కలిగిన దావీదు సౌలు రాజు దగ్గరికి వెళ్ళి దేవుడు చేసిన గొప్ప కార్యానికి గొప్ప సాక్షిగా ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ఎవరెవరైతే ధైర్యపు ఆత్మతో నింపబడ్డారో, దానియేలు కానీ, దానియేలు స్నేహితులు కానీ, దానియేలు 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, అగ్నిగుండంలో పడవేయక ముందు ఆ రాజు వాళ్ళకొక సలహా ఇస్తున్నాడు, ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికైనా చివరిసారిగా నేను మరొకసారి మీకు అవకాశం ఇస్తున్నాను. ఆ యొక్క పిల్లను గురవి అన్ని యొక్క వాయిద్యములు మోగింపబడినప్పుడు ఈ నా విగ్రహానికి మీరు ఆరాధించండి, మిమ్మల్ని వదిలివేస్తాను అన్నప్పుడు చూడు వారు చెప్పిన మాట ఏంటి? మా దేవుడు మమ్మల్ని రక్షింపగల ఆయనకి శక్తి ఉంది, ఆ ధైర్యము మాకు ఉంది. ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రము నేను ఆరాధించము, పరలోక సైన్యముల అధిపతి అయిన ఆ దేవుని మాత్రమే ఆరాధిస్తాము, నిజమైన దేవుని మాత్రమే ఆరాధిస్తామని ముగ్గురు కూడా ధైర్యముతో రాజుకి ఎదురుగా నిలబడ్డారు. ప్రియులారా, మరి రాజుకి ఉన్న అధికారాన్ని బట్టి ఆయన అగ్నిగుండంలో అయితే వేయగలిగాడు, కానీ అగ్ని మాత్రము వారిని ఏమీ చేయలేకపోయింది. ఎవరెవరైతే ధైర్యపు ఆత్మతో నింపబడి దేవుని మహిమ కొరకు అక్కడ నిలబడతారో దేవుడే స్వయంగా అక్కడికి దిగి వస్తారు. నా ప్రియ సహోదర సహోదరి, నీవు కూడా ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ భీతికరమైన పరిస్థితిలో ఉన్నావు, ఏ భయపు ఆత్మతో నువ్వు నింపబడి ఉన్నావు, ఎవరిని చూసి నువ్వు భయపడుతున్నావు, ఎవరు నీకు సవాలు వేస్తున్నారు, ఎవరు ఏ పరిస్థితి నిన్ను భీతితో భయముతో నింపి నిన్ను బయటికి రాకుండా చేస్తుంది? నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, ఈ ఉదయకాలంలో పక్షపాతం లేని దేవుడు, అందరినీ కూడా సమదృష్టితో చూసే దేవుడు నిన్ను బయటికి రామని నిన్ను ఆహ్వానిస్తున్నాడు. తన ఆత్మతో ధైర్యపు ఆత్మను నీ మీద కుమ్మరిస్తున్నాడు. దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవరు? దేవుడు నీ తరపున యుద్ధము చేస్తుండగా నువ్వు కదలక మెదలక ఆ దేవుని ఆత్మతో నింపబడిన నీవు అక్కడ నిలబడితే చాలు. ఇశ్రాయేలు ప్రజల తరపున వారు కదలక మెదలక నిలబడినప్పుడు వారి తరపున యుద్ధం చేసిన దేవుడు ఈరోజు నీ తరపున ఆయన యుద్ధం చేస్తున్నాడు. నీవు చెప్పవలసింది ఒకటే, నా దేవుడు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరు? నా దేవుడు నా పక్షము నుండి యుద్ధం చేస్తుండగా అన్ని యుద్ధాలలో నేను విజయం పొందుతాను అని విశ్వాసపు వాక్కులు నీవు దావీదు వలె, దానియేలు స్నేహితుల వలె, ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న మోషే వలె నీవు చెప్పినప్పుడు వారి తరపున యుద్ధము చేసి వారిని విజయోత్సాహంలో నడిపించిన దేవుడు నిన్ను కూడా ఈరోజు నడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మరి నీవున్న స్థలం నుంచి లేవాలి, నీవున్న పరిస్థితి నుంచి నువ్వు బయటికి రావాలి. నీలో దేవుడు కుమ్మరించిన ధైర్యపు ఆత్మను నువ్వు గమనించాలి, విశ్వాసపు బాటలు నువ్వు పలకాలి. ఆ విధంగా నీ జీవితం మారడానికి ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, మాలో మీరు భయకంపితులను చేసే ఆత్మను ఇవ్వలేదు, ప్రేమ గల ఆత్మను, నిగ్రహము గల ఆత్మను, ధైర్యపు ఆత్మనిచ్చారు. అయ్యా, నాతో ప్రార్థన చేస్తున్న ఎంతమంది భయములో బిడియములో జీవిస్తూ ఈ ప్రపంచాన్ని ఎదుర్కోలేక పరిస్థితులను చూసి అయ్యా నిరాశలో నిస్పృహలో జీవిస్తున్నారో నీ పరిశుద్ధ ఆత్మ, ధైర్యపు ఆత్మ ఈ క్షణంలో వారందరినీ కూడా ఆవరించునుగాక. పరలోక సైన్యముల అధిపతిన పేర
ధైర్యపు ఆత్మ వారిని నడిపించునుగాక. నాయన భయపు సంఖ్యలు ఈ క్షణములో విడగొట్టబడునుగాక. దేవుని ఆత్మ వారిని నడిపించునుగాక. అయ్యా, మీరే స్వయంగా మమ్మల్ని అందరినీ అభిషేకించారు కాబట్టి అయ్యా, ఈరోజు గ్రుడ్డి వారు చూచుదురుగాక, కురుంటి వాళ్ళు నడుచుదురుగాక. అయ్యా, సంఖ్యలలో ఉన్న వాళ్ళు విడిపించబడుదురుగాక. ఏ రకమైన సంఖ్యలైనా బంధనాలైనా యేసయ్య పరిశుద్ధ రక్తం ద్వారా, యేసయ్య పరిశుద్ధ నామములో విడుదల పొందుదురుగాక. నీ నామానికి సాక్షులుగా జీవించుదురుగాక. యేసయ్య నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, దర్శన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం ప్రకారం యేసయ్య నామములో యేసయ్య చిందిన పరిశుద్ధ రక్తము ద్వారా మనందరికీ కూడా విడుదల, విమోచన. మరొక నూతన శుభోదయంలో మనమందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.